దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమాన ప్రమాదం ఒక దురదృష్టకర సంఘటనగా చరిత్రలో నిలిచిపోయింది. ఈ ఘటనలో 274 మంది మరణించిన విషయం తెలిసిందే. మరణించిన వారిలో ప్రయాణికులు, సిబ్బంది, హాస్టల్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా విశ్వాస్ కుమార్ రమేష్ ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. బ్రిటన్ పౌరసత్వం కలిగిన విశ్వాస్ 11A సీటులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన తరువాత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా విశ్వాస్ను కలిసి ధైర్యం చెప్పారు. ఇది ఈ సంఘటన యొక్క తీవ్రతను మరింత స్పష్టం చేస్తుంది. విశ్వాస్ కుమార్ రమేష్ ఈ ప్రమాదం నుంచి బయటపడటం ఒక అద్భుతమనే చెప్పాలి. చరిత్రలో ఇలాంటి అనూహ్య రీతిలో ప్రాణాలతో బయటపడిన కొన్ని సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. అలాంటి కొన్ని మరపురాని ఘటనలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. 1971లో పెరూలో ల్యాన్సా ఫ్లైట్ 508 పిడుగుపాట్లకు గురై అమెజాన్ అడవిలో కూలిపోయింది. ఈ విమానంలో ప్రయాణిస్తున్న 17 ఏళ్ల జూలియానే కోయబ్కే సీటు బెల్టుతో సహా దాదాపు 10,000 అడుగుల ఎత్తు నుంచి అడవిలో పడిపోయింది. అయినప్పటికీ ఆమె గాయాలతో బ్రతికి 11 రోజుల పాటు అమెజాన్ అడవిలో ఒంటరిగా సాగిన సాహస యాత్ర తర్వాత రక్షింపబడింది. ఆమె సాహసం ప్రపంచవ్యాప్తంగా ఆశ్చర్యం కలిగించింది. 1972లో యుగోస్లేవియాకు చెందిన జాట్ ఫ్లైట్ 367 33,000 అడుగుల ఎత్తులో బాంబు పేలుడు కారణంగా కూలిపోయింది. విమాన సిబ్బందిగా పనిచేస్తున్న 22 ఏళ్ల వెస్నా ఉలోవిక్ పారాచూట్ లేకుండా ఈ ఎత్తు నుంచి పడిపోయినప్పటికీ అద్భుతంగా బ్రతికింది. ఆమె శరీరంలో అనేక ఎముకలు విరిగినప్పటికీ ఆమె కోలుకొని ఈ ఘటనకు సంబంధించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. 2009లో ఎమేనియా ఫ్లైట్ 626 ఇండియన్ ఓషన్లో కూలిపోయింది. ఈ విమానంలో తన తల్లితో కలిసి ప్రయాణిస్తున్న 12 ఏళ్ల బాహియా బకారి స్విమ్మింగ్ రానప్పటికీ విమాన శకలాన్ని పట్టుకుని సముద్రంలో 9 గంటల పాటు తేలుతూ బ్రతికింది. ఆమె రక్షణ కథ ప్రపంచవ్యాప్తంగా మిరాకిల్ గర్ల్గా గుర్తింపు తెచ్చింది. 1981లో రష్యాలో ఒక డొమెస్టిక్ ప్యాసింజర్ ఫ్లైట్ గాలిలో మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్తో ఢీకొని కూలిపోయింది. ఈ ప్రమాదంలో 20 ఏళ్ల లరీసా తన భర్తతో కలిసి ప్రయాణిస్తుండగా విమాన శకలంతో పాటు అడవిలో పడిపోయింది. 2 విమానాల్లోని 37 మంది మరణించగా లరీసా మాత్రం 3 రోజుల పాటు అడవిలో ఒంటరిగా ఉండిపోయింది. ఆ తర్వాత రక్షింపబడింది. 1992లో వియత్నాంలో ఒక విమానం పర్వత ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 24 మంది మరణించగా అన్నెట్ హార్ఫ్కెన్స్ ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. ఆమె 8 రోజుల పాటు అడవిలో వర్షపు నీటిని స్పాంజ్లతో సేకరించి తాగుతూ బ్రతికింది. ఇక ఈ జాబితాలో విశ్వాస్ కుమార్ రమేష్ కూడా చేరారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి అద్భుతంగా బయటపడిన ఆయన మిరాకిల్ సర్వైవర్గా ప్రపంచ గుర్తింపు పొందారు. ఇలాంటి ప్రమాదాల నుంచి బయటపడటం కేవలం అదృష్టం మాత్రమే కాదు, మానవ స్ఫూర్తి, జీవన పోరాటానికి ఒక నిదర్శనం. ఈ సంఘటనలు మనకు ఒక ముఖ్యమైన సందేశాన్నిస్తాయి. ఎంతటి కష్ట సమయంలోనైనా ఆశ కోల్పోకుండా పోరాడితే అసాధ్యమైనవి కూడా సాధ్యమవుతాయి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.